దశ. మూడో దశ ఏంటంటే పంట వేసి 15 రోజుల తర్వాత, నారేసి 15 రోజుల తర్వాత ఎదుగుదల మంచిగా రావాలంటే క్యూమిక్ నానోటెక్ 82 క్యూమిక్ గోల్డ్ 82 గాని స్ప్రే చేసుకోవచ్చు. దీన్ని ఎలా స్ప్రే చేయాలంటే పంట వేసి 10 రోజులకి హ్యూమిక్ గోల్డ్ 82, 20వ రోజుకి హ్యూమిక్ నానోటెక్ 82 కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ పంట వేసి 30 రోజుల తర్వాత, నారేసి 30 రోజుల తర్వాత హ్యూమిక్ ప్రోటెక్ట్ 82 స్ప్రే చేసుకోవచ్చు. హ్యూమిక్ ప్రోటెక్ట్ 82 స్ప్రే చేసుకుంటే ఇది ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క పని చేస్తుంది. ఫస్ట్ స్టేజ్ లో ఇది భూమిని తయారు చేస్తుంది, రెండోది విత్తనాన్ని తయారు చేసుకుంటుంది, మూడోది పెరుగుదలని తయారు చేస్తుంది, నాలుగోది మన పంటలో రోగనిరోధక శక్తిని తయారు చేస్తుంది, ఐదోది మన పంటలో ఫ్లవరింగ్ అనేది మంచిగా రావడానికి చూసుకుంటది. ఇది 5వ దశ. పంట వేసి 45 రోజుల తర్వాత, అంటే పూత వచ్చే ఒక 5 to 10 days ముందుగానే మీరు అగ్రిమాస్, అగ్రిప్రోటెక్ అండ్ అగ్రి 82 స్ప్రే చేసుకోవాలి. ఇది 60 రోజులకి, అంటే గింజలు అనేది ఫామ్ అవుతుంటాయి, పాలు పోసే టైం అంటారు. ఈ టైంలో గోల్డ్ నానోటెక్ అండ్ 82 స్ప్రే చేసుకుంటే గింజలు అనేది మంచిగా నిండుతాయి అనమాట. లాస్ట్ స్టేజ్ ఇది మల్టిపుల్ టైం ఫ్లవరింగ్ క్రాప్ లో అంతే. వరిలో 60 రోజులు సరిపోయింది. కొన్ని పంటలో ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయ పంటలో కాయలు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్లవర్ వస్తుంది. అటువంటి పంటలో మళ్ళీ ఇంకొకసారి మాస్ అండ్ 82 స్ప్రే చేసుకుంటే మంచిది. నేను చెప్పినట్టు ఈ స్టేజెస్ లో, ఈ అన్ని స్టేజెస్ లో మీరు ప్రోడక్ట్ వాడుకుంటే మీకు వచ్చే ఖర్చు ఏంటంటే 5,000. ఎంత వస్తుంది మీ ఖర్చు అంటే 5,000, 8,000, నాట్ 5,000, 8,000 ఖర్చు వస్తుంది. 8,000 ఎకరానికి వాడాలంటే రైతు రెడీగా ఉంటాడు. నేనే చెప్తున్నాను కదా, 8,000 వాడండి సార్ అంటే రెడీగా ఉంటాడు. 8,000 ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టండి అంటే రెడీగా ఉంటాడు. ఇక్కడ మీరు రైతుకి ఎక్స్ట్రా ఖర్చు పెట్టండి అని చెప్పట్లేదు. వెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడితే 25% కెమికల్, 25% ఎరువు, 25% 30% వాటర్, 25 to 30% దున్నడం, 25 to 30% లేబర్, ఇవన్నీ తగ్గించుకుంటే 7,000 దాకా మిగిలింది మీకు. మన ప్రోడక్ట్ వాడాలనుకుంటే మీకు 8,000 ఖర్చు అవుతుంది, ఇంకా 1,000 రూపాయలు ఖర్చు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా లేదు, ఎందుకంటే మీరు 8,000 రూపాయలు ప్రోడక్ట్ కొన్నారనుకోండి, ఈ 8,000 రూపీస్ కి కంపెనీ మీకు 800 రూపీస్ పర్ఫార్మెన్స్ బోనస్ అని రిటర్న్ ఇస్తుంది. 8,000 లో 800 రిటర్న్ అంటే 7,200 రూపీస్ ఖర్చు పెట్టినట్టు మీరు. ఇప్పుడు మీరు అదే 8,000 ప్రోడక్ట్ ని కొన్నారనుకోండి, రెండు స్కీమ్ లో 4,000 స్కీమ్ లో కొన్నారనుకోండి, మీకు దాదాపు 350 టోటల్ 700 ప్రోడక్ట్ ఫ్రీగా వచ్చింది. ఇప్పుడు 7,200 లో 700 తీసేస్తే 6,500 రూపీస్. ఇక్కడ మీరు ఖర్చు పెడుతున్నది ఏంటంటే 6,500 రూపాయలు. 6,500 రూపీస్ అక్కడ మిగిలింది దాదాపు 7,000. ఇంకా చెప్పాలంటే వెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడుకుంటే ఇంకా 500 రూపాయలు మీకు పెట్టుబడి తగ్గిందే కానీ పెరగలేదు. మీరు ఒక రైతుకి ప్రోడక్ట్ ని సజెస్ట్ చేసే విధానంలో ఎలా కన్విన్స్ చేస్తారో దాని మీద డిపెండ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ స్టేజ్ బై స్టేజ్ లో మీరు ఏమైనా ప్రోడక్ట్ కరెక్ట్ గా వాడుకున్నారనుకోండి, మినిమం ఏం లేదా 20 to 25% దాకా దిగుబడి ఎక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎకరానికి 40 బస్తాలు వరి పండిస్తారు. ఈ 40 బస్తాల్లో 25% ఎక్కువ వచ్చింది దిగుబడి అనుకోండి, నేను చెప్పినట్టు ప్రోడక్ట్ వాడిన తర్వాత 25% దాకా మీకు దిగుబడి ఎక్కువ వచ్చింది. 25% ఎంత అంటే దాదాపు 10 బస్తాలు. 40 బస్తాల్లో 25% అంటే 10 బస్తాలు. 10 బస్తాలు దిగుబడి ఎక్కువ వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక బస్తా వాల్యూ 2,000. 2,000 ఇంటూ 10 బస్తాలు కంటే 20,000 రూపాయి ఖర్చు ఎక్కువ పెట్టకుండా 10 బస్తాలు ఎక్కువ వచ్చిందంటే ఎందుకు రాకూడదు? 10 బస్తాలు 5 బస్తాలు ఎక్కువ రాని, 5 బస్తాలు ఇంటూ 2,000 10,000 ఎక్కువ వచ్చింది. అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు లేకుండా మేము ఎక్కువ పంటని తీయగలుగుతున్నాము. దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. దట్ ఈస్ వై ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రాపర్ గా ఎలా దీన్ని వాడుకోవాలో, ఎలా కన్వే చేయాలో అనేది నేర్చుకోవాలి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది అందుతుంది. ఫార్మర్ కి కన్విన్స్, ఎస్పెషల్లీ ఫినాన్షియల్ లో, సరే 8,000 ఖర్చు అవుతుందని చెప్పిన వెంటనే కొంతమంది భయం పడతారు. బట్ ఇక్కడ ఖర్చు పెట్టేది ఏం లేదు. అదే ఖర్చులో మీరు పంట పండిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకా తక్కువ ఖర్చులో పండిస్తున్నారంటే యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్. అని ఎలా కన్వే చేస్తారో దాని మీద డిపెండ్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇంకొకటి ఏంటంటే అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయండి. ఇది కొంతమంది ఏమనుకుంటారంటే ఇది సీజనల్ సార్, సీజన్ లో బిజినెస్ వస్తుంది, తర్వాత రాదు. అగ్రికల్చర్ ఎప్పుడు సీజనల్ ఉండదు సార్. మీ మైండ్ సెట్ సీజనల్ ఉండొచ్చేమో, కానీ ఒక అగ్రికల్చర్ స్పెషలిస్ట్ గా నేను చెప్తున్నాను,
నేను జస్ట్ ఏమో బుక్స్ లో చదివేసి చెప్పట్లేదు. నేను ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి అగ్రికల్చర్ అనేది ఎప్పుడు కూడా సీజనల్ కాదు. మేము 365 రోజులు అన్నం తింటున్నామంటే అక్కడ 365 రోజులు ఏదో ఒక రైతు పంట పండిస్తున్నాడు అనమాట. కూరగాయలు తింటున్నామంటే, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తింటున్నామంటే 365 డేస్ అగ్రికల్చర్ చేస్తున్నారు అనమాట. మీ ఐడియా కూడా, మీ మైండ్ సెట్ కూడా సీజనల్ గా ఉంటే 6 మంత్స్, 7 మంత్స్, 8 మంత్స్ అని ఉంటే అగ్రికల్చర్ సీజన్ గా ఉంటది. ఈ మైండ్ సెట్ సీజనల్ లేదు సార్, ఈ బిజినెస్ లో నేను 365 డేస్ కూడా నేను బిజినెస్ తీయగలుగుతాననే కెపబిలిటీ, ఆ ఒక విజన్ మీలో ఉంటే ఆటోమేటికలీ అగ్రికల్చర్ కూడా ఒక సీజనల్ బిజినెస్ కాదు, ఇట్స్ ఓవరాల్ ఇయర్లీ బిజినెస్. అండ్ వన్ మోర్ థింగ్, అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఒక డిస్ట్రిబ్యూటర్ కి అవసరమైంది అన్ని అగ్రికల్చర్ లో ఉంది. ఒక డిస్ట్రిబ్యూటర్ గా మీరు ఇన్కమ్ ఎక్కువ పొందాలంటే మీకు అవసరమైంది ఏంటి? ఒకటి, కన్స్యూమర్ వెయిట్ ఎక్కువ ఉండాలా. మేము ఇచ్చే ప్రోడక్ట్ అనేది తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉండాలా. అగ్రికల్చర్ ప్రోడక్ట్ కి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇండియాలో సిటీలు, టౌన్లు కాకుండా పల్లెటూర్లు ఎక్కువ ఉన్నాయి. పల్లెటూరులో ప్రొఫెషనల్ జాబ్ కాకుండా కామన్ గా ఏం చేస్తారంటే వ్యవసాయం చేస్తారు. అంటే ఇండియాలో మొత్తానికి ఎక్కువగా వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వ్యవసాయం గురించి వాడే ప్రోడక్ట్ వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. అంటే ఇక్కడ కన్స్యూమర్ బేస్, ఇటువంటి ప్రోడక్ట్ కన్స్యూమర్ బేస్ ఎక్కువ ఉంటది ఇండియాలో. కాబట్టి ఒకటి అడ్వాంటేజ్ ఇది ఉంది. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. ఒకే పర్సన్ లో మీరు 10 టైంలు ఎక్కువ బిజినెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కి, మీరు ఒక ఫార్మర్ కి ఒక హెల్త్ కేర్ ప్రోడక్ట్ కానీ ఒక పర్సనల్ కేర్ ప్రోడక్ట్ ఇవ్వాలంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఇవ్వగలుగుతారు. ఒక స్పిరిల్ ఆయిల్, ఒక స్పిరులినా, ఒక క్రిల్ ఆయిల్, ఒక ఫ్లాక్స్ ఆయిల్, ఒక నూనె, ఒక్కొక్క ప్రోడక్ట్ ఇవ్వచ్చు. ఒక డిష్ వాష్, ఒకటో రెండో మ్యాటిక్ పౌడర్, ఒకటో రెండో చాయ్ పత్తి ఇది ఇవ్వచ్చు. బట్ అదే ఒక ఫార్మర్ కి 1 ఎకరా భూమి ఉంటే ప్రెస్టీజ్ లో, అగ్రికల్చర్ లో ఉంటే అన్ని 8 ప్రొడక్ట్స్ ని సజెస్ట్ చేయొచ్చు. అంటే ఒకే పర్సన్ కి 8 ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయొచ్చు 1 ఎకర్ భూమి చేసేలా ఉంటాయి. అదే ఫార్మర్ 10 ఎకరాల భూమి చేస్తే 10 గ్రాన్యుల్ ఇవ్వచ్చు, 10 నానోటెక్ ఇవ్వచ్చు, 10 అక్వాజిల్ ఇవ్వచ్చు. అంటే అన్ని 10 ఇవ్వచ్చు. ఆయన దగ్గర 10 ఎకరాల భూమి ఉందని మీరు 10 ఫ్లాక్స్ ఇవ్వలేరు, 10 క్రిల్లాయిల్ ఇవ్వలేరు. ఆయనకి ఏమి ఇవ్వచ్చు అంటే ఆయన దగ్గర 10 ఎకరాల భూమి ఉంటే 10 గ్రాన్యుల్స్ ఇవ్వచ్చు, కానీ 10 స్పిరులినాలు ఇవ్వలేదు. అంటే ఇక్కడ సింపుల్ ఏంటంటే అగ్రికల్చర్ కి వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. ఒకే పర్సన్ లో 10 రేట్లు, 20 రేట్లు, 30 రేట్లు దాకా ఎక్కువచ్చే కెపబిలిటీస్ అగ్రికల్చర్ లో ఉంటుంది. ఇది రెండోది. మూడోది ఏంటంటే పీవీ ఎక్కువ ఉంది. అగ్రికల్చర్ ప్రోడక్ట్ కి పీవీ ఎక్కువ ఉంది. ఒక డిస్ట్రిబ్యూటర్ కి ఏం అవసరం ఉంది? సరే బిజినెస్ చేస్తున్నాను, నాకు ఇన్కమ్ ఎక్కువ రావాలంటే నా టీం నుంచి, నా నుంచి పీవీ ఎక్కువ రావాలా. పీవీ ఎక్కువ ఉండే ప్రోడక్ట్ ని ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటే నాకు పీవీ ఎక్కువ వస్తుంది. పీవీ ఎక్కువ వస్తే వాల్యూమ్ ఎక్కువ ఉంది, కన్స్యూమర్ బేస్ ఎక్కువ ఉంది, ఇవన్నీ ఎక్కువ ఉంటే ఆటోమేటికలీ నా ఇన్కమ్ పెరుగుతుంది. ఇక్కడ ఒక్కసారి పీవీ ఇచ్చే ప్రోడక్ట్ మీద బిజినెస్ చేసారు చూసారా, ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. అండ్ బిఫోర్ కన్వింగ్ దిస్ సెషన్, బిఫోర్ కంప్లీటింగ్ దిస్ సెషన్, I congratulate each and every leader in Telangana. ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే